వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీశా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ శ్రీ సుఖశ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన కోనేరు ఆక్రమణల తొలగింపుకు హైకోర్టు ఆర్డర్ ఉందని తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంతో పవిత్రమైన కోనేరును మళ్లీ పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. అనంతరం నందిగామ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ డీజిల్ కొరతపై కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడారు. వాహనదారులు సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవ వార్తలను నమ్మవద్దని తెలిపారు. పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉన్నాయని వినియోగదారులు గందరగోళానికి గురి కావద్దని అన్నారు. పలు పెట్రోల్ బంకులకు సూచన చేశామన్నారు. చంద్రలపాడు అడవి ఆవుల గురించి మాట్లాడుతూ ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. నైట్ కూడా ఆపరేట్ చేసి ఏది ఈ రోజు రిపీట్ అయ్యాయి దానికి కూడా నైట్ నైటే ఫిల్అప్ చేసాను. సో రేపు మార్నింగ్ ఎక్కడ ప్యానిక్ ఉండకూడదు. సో అలా నార్మల్సీకి ప్లాన్ చేశాము. స్టేట్ నుంచి కూడా రియల్ టైం గవర్నెన్స్ నుంచి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటున్నారు. అక్కడ మన డిస్ట్రిక్ట్ నుంచి అలాగే కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్ కూర్చొని ఎప్పటికప్పుడు ఎవ్రీ అవర్లీ అప్డేట్ ఇస్తున్నారు. సేమ్ అయితే 2 సర్వీస్ తీసుకొని చెప్పారు. అన్ని జిల్లాలో ప్రాపర్గా మానిటర్ చేసుకోండి, ఎక్కడ కొరత రాకూడదని. ఇక్కడ ఇంకోటి ఏంటంటే నాకు అగ్రికల్చర్ కూడా ఎక్కువ చెప్తాను. హార్వెస్టింగ్ ఇటు బైక్ కారు లారీలు ఒకేదైతే హార్వెస్టింగ్ కావాల్సింది కూడా ఉంది. ఇప్పుడు మొత్తం జిల్లాలో 490 హార్వెస్ట్ ఉన్నాయి. ప్రతి ఒక్క హార్వెస్టర్ రోజుకి 8 గంటలు పనిచేస్తుంది. ఒక గంటకి 8 లీటర్లు కావాలి. అంటే ఒక హార్వెస్టర్స్కి రోజుకి కావాల్సింది 64 లీటర్లు. వాళ్ళ మంచిగా ఎఫిషియెంట్గా వాడుకుంటే 60 లీటర్ వరకు వాళ్ళు చేసుకోగలుగుతారు. అందుకే చెప్పాను అన్ని చోట హార్వెస్టర్స్ కంబైన్ హార్వెస్టర్ వచ్చినప్పుడు కంపల్సరీ పర్ డే 6 లీటర్ వరకు అలా చేయండి అని చెప్పేసాము. అది అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫైడ్ చేస్తారు. అంటే అది యాక్చువల్ నిజంగానే అక్కడ బండి ఉంది వాళ్ళు హార్వెస్ట్ చేసినంటే పర్ డే పర్ హార్వెస్ట్ 6 లీటర్ అని చెప్పాను. మిగతా వాళ్ళందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్లీ కారు బైక్ అలాగే వేరే వాహనాలు వాడే వాళ్ళకి ప్యానిక్ బైక్ అవసరం లేదు. 3-4 రోజులు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ రోజుకి ఎంత కావాలని తీసుకుంటే కంపల్సరీగా అందరికీ సర్దుబాటు అవుతుంది. రేపు కావాల్సిన రేపు మళ్ళీ వస్తుంది, అప్పుడు తీసుకుంటాం. ఒకేసారి ఫుల్ ట్యాంక్ కాన్సెప్ట్ ఉంటాయి. ఇప్పుడు కార్ అయినా ఫుల్ ట్యాంక్, లారీ అయినా ఫుల్ ట్యాంక్, బైక్ అయినా ఫుల్ ట్యాంక్. ప్రతిసారి ఫుల్ ట్యాంక్ చేయించరు కదా. కానీ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఎందుకు చేయించుకుంటున్నారు అందరూ అంటే ఆ ప్యానిక్ ఉంది. ఇంకా ప్యానిక్ పడాల్సిన అవసరం లేదు. మన జిల్లాకి సరిపడేంత, మన జిల్లా కాదు చుట్టుపక్కల ఉన్న 7 జిల్లాకు సరిపోయేంత ఫీల్ మన జిల్లాలో ఉంది. కాబట్టి అక్కడికి పంపిస్తాము. మన జిల్లా కంపల్సరీ ఇచ్చుకుంటాం. కాబట్టి ప్యానిక్ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన అవసరం లేదు. అలాగే మన డిఫిషియన్సీ అంటే మేమే చెప్తాం, ఒక డిఫిషియన్సీ ఉంది కొంచెం తగ్గించుకోండి, ఇంత తగ్గిందని. ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా పెరిగింది మన సప్లై 10% పెరిగింది. కాబట్టి ఎక్కడ కొరత లేదు. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్. ఎందుకంటే ఇప్పుడు ఆ బండిని కూడా ఒక బండి వస్తే అది అన్లోడ్ చేసి మళ్ళీ అదే బండి వెళ్ళి లోడ్ చేసుకోవాలి. ఆ టర్న్ అరౌండ్ టైం అయితే ఉందో దానివల్ల ఇప్పుడు పల్నాడుకి వెళ్ళే వెహికల్ కూడా ఇక్కడికి రావాలి, ఏలూరుకి వెళ్ళే వెహికల్ కూడా ఇక్కడ వచ్చి నింపాలి, గుంటూరుకి వెళ్ళి ఇక్కడ వచ్చి నింపాలి. కాబట్టి ఆ టర్న్ అరౌండ్ టైం ఈజ్ టేకింగ్ టైం తప్పితే ఫీల్ కొరత లేదు. కాబట్టి అందరూ దయచేసి మీరు సహకరించండి. మీ ద్వారా కూడా మీడియం ద్వారా కూడా ఈ మెసేజ్ వెళ్ళాలి అందరికీ. అదే సరిపోయి సరిపోవడం అనేది క్వశ్చన్. ఇప్పుడు